దేవునామాన్ని బట్టి చేరి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దిన ఆరాధన కొరకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన మా దేవ, మిమ్ములను స్తుతిస్తా ఉన్నాం. సంవత్సరంలో 2 నెలలు మమ్మలను భద్రపరిచి కాపాడి మమ్మలను నడిపించుకుంటూ వచ్చినటువంటి దేవుడవు. నూతనమైనటువంటి యొక్క నెలలో మొదటి దినాన్న మిమ్ములను స్తుతించటానికి, ఆరాధించటానికి, మీ నామాన్ని ఘనపరచటానికి మీ సన్నిధిలో మేము చేరి ఉంటూ ఉండగా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలిగిన హృదయాలను మాకు దయచేయండి ప్రభువా. నిలబడినటువంటి వాడను, వట్టివాడను మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి వ్యర్థమైనటువంటి మాటలు నా నోట రాకుండానట్లు మీ కృపను బట్టి కొద్ది మాటలు మాట్లాడటానికి, ఆ యొక్క మాటలను బట్టి మేము మిమ్మలను ఆరాధించటానికి మీరే సహాయం చేయమని దయగలిగినటువంటి మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క లేఖనం మనకి సుపరిచితమైనప్పటికీ ఇందులో ఉన్నటువంటి కొన్ని మాటలను బట్టి మనం ఆయనను ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు యెహోషువతో అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఎందుకంటే మనము నడిచేటువంటి మార్గంలో కలిగేటువంటి, ఎదురయ్యేటువంటి పరిస్థితుల దగ్గర దేవుడు అంటా ఉన్నాడు కదా, జాగ్రత్త, మీరు వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రదేశము కొత్తది, ఎదురయ్యేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, మీరు ఎరగనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల దగ్గర మీరు నిబ్బరం కలిగి ఉండండి. నిబ్బరం, ఎంత ధైర్యంగా మనం సమస్య దగ్గర ఉండాలనుకున్నప్పటికీ మన హృదయంలో ఎక్కడో ఒక మూల ఏమనిపిస్తుందంటే భయం కనిపిస్తూ ఉంటుంది. ఇది సాధ్యమా అనిపిస్తుంది, ఇది నా వల్ల అవుతుందా అనిపిస్తుంది. పైకి ధైర్యం కలిగినటువంటి వారంగానే ఉంటాం, మన యొక్క మాటలు చాలా ఎంతో ధైర్యం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ మన అంతరంగంలో భయాలుంటాయి. కాబట్టి దేవుడే చెబుతా ఉన్నాడు, మీరు నిబ్బరం కలిగి ఉండండి. నిబ్బరం కలిగి ఉండటమంటే మీ మీద మీరు ఆధారపడమాకండి, నడిపించేటువంటి వాడు దేవుడు ఆయన కదా అనేటువంటి విశ్వాసం ఆయన మీద మీరు ఉంచితే ఏమవుద్దంటే మీరు ధైర్యం చెడకుండా ఉంటారు. నిబ్బరమైనటువంటి మనసు కలిగి ఉంటారు. కాబట్టి
నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి. అంతేకాదు దిగులు పడొద్దు. ఎందుకంటే దిగులు మనలను కృంగదీస్తుంది. దిగులు మనల్ని ఏం చేస్తుందంటే అచేతనులుగా చేస్తుంది, నిస్సహాయులు చేస్తుంది. ఎప్పుడు దిగులు మన హృదయంలోనికి వచ్చిందో అపవాది మన హృదయాన్ని ఆక్రమిస్తాడనమాట. ఇక నీ పని అయిపోయింది అంటాడు వాడు, నీ వల్ల కాదు అంటాడు. ఇప్పటి వరకు నీ చేయి పట్టుకున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అంటాడు వాడు. ఈ భయాలు, నిబ్బరం లేనటువంటి హృదయం, దిగులు మనలను ఏం చేస్తాయంటే సమస్యను చూసి భయపడేలాగా, జడిసేవారిలాగా మనల్ని చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు అంటా ఉన్నాడు కదా యెహోషువతో, జడియకు, యెహోవా నీకు తోడయ్యుండును, నీ దేవుడైన యెహోవా తోడయ్యుండును. ఆయన ఈ పరిస్థితులన్నిటి మధ్య తోడుగా ఉండేటువంటి దేవుడైన ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన ఒకవేళ ధైర్యం చెడిపోయే పరిస్థితులు రావని కాదు, దిగులు రాదని కాదు, ఏ భయము లేకోకుండా ఉంటామని కాదు. ఇవన్నీ వస్తానే ఉంటాయి. ఎందుకంటే మానవులం కాబట్టి, ప్రతిదానిని మనం అనుమానిస్తాం కాబట్టి, మన శక్తి మీద మనం ఆధారపడతాం కాబట్టి, ఇవన్నీ ఎక్కడో చోట మన హృదయంలో చోటు చేసుకుంటానే ఉంటాయి. మనల్ని ఏం చేస్తుందంటే పిరికి వాళ్ళుగా చేస్తుంది. అందుకంటా ఉన్నాడు, నేను ఈ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఆయన తోడుగా ఉంటే ఎలా ఉంటుంది? మనల్ని ఎవరైనా పిలుస్తారు తోడుగా రమ్మని, తెలియని ప్రదేశం వెళ్ళాలి, అక్కడ తెలిసినటువంటి వారు, భాష వచ్చినటువంటి వారు, కొంత అక్కడ తెలిసినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని మనం అడుగుతాం. అడిగినప్పుడు ఒకవేళ వాళ్ళకి మన ఏడలు దయగలిగితేనో, వాళ్ళు వస్తానంటేనో, వాళ్ళను మనం తీసుకెళ్తే అన్నీ మనమే భరించి మరలా ఎక్కడి నుంచి తీసుకెళ్ళామో అక్కడ తీసుకొచ్చి వాళ్ళని విడిచిపెట్టాల్సి వస్తుంది. వాళ్ళు మనకి తోడుగా వచ్చారు, వాళ్ళను చూసుకోవలసినటువంటి బాధ్యత మన మీదే ఉంది. కానీ ఈయనేమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నీ ప్రతి సమస్య దగ్గర, నీ భయాల దగ్గర, నీ దిగులు దగ్గర, నీకు కలిగేటువంటి ప్రతికూల పరిస్థితుల దగ్గర కూడా ఆయనను మనం తోడుగా తీసుకెళ్తే, ఆయన మనతో వస్తే వీటన్నిటి దగ్గర మనకంటే ముందుగా ఆయన నడుస్తూ మనలను నడిపించేటువంటి దేవుడు. మనిషి తోడుకి దేవుని యొక్క తోడుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ఆయనే గనక మనకు తోడుగా వస్తే మన ప్రతి సమస్యను ఆయన భరిస్తాడు, ఆయన ప్రతి అవమానాన్ని ఆయన భరిస్తాడు, ఆయన ప్రతి చిక్కును ఆయన తీసివేస్తాడు, ప్రతి మార్గాన్ని కూడా సరళం చేసుకుంటూ నడిపించేటువంటి దేవుడు ఆయన. మనం ఒకవేళ ఎవరికైనా తోడుగా వెళ్తే మనల్ని వాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళాలి, మనల్ని వాళ్ళు పోషించుకుంటూ వెళ్ళాలి, మన అవసరాలు తీర్చుకుంటూ వెళ్ళాలి. కానీ దేవుడే మనకు తోడుగా వస్తే ప్రతి పరిస్థితిని కూడా చక్కబరుస్తూ ఆయన నడిపించేటువంటి దేవుడు ఆయన. అందుకనే ఇశ్రాయేలీయులతో ఈ మాట చెబుతా ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో మనకి 1-2 మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఐగుప్తు మార్గమని, లోయ మార్గమని, ఈ అరణ్య మార్గము, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో అరణ్య మార్గంలో ఆయన తోడుగా ఉండి ఎలా ఇశ్రాయేలీయులను నడిపించాడో, అదే అరణ్య మార్గంలో మనకు తోడుగా ఉంటే మనలను ఎలా ఆయన నడిపిస్తాడో 1-2 సంఘటనలు చూసి మనం ఆయనను ఆరాధన చేద్దాము. ఎందుకంటే చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే,
యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ చదువుతాను చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవులుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఈ మాట ఎవరన్నారో మనకు తెలుసు. కాలేబు గారు అంటా ఉన్నాడు. అరణ్య మార్గములో నడిపించినటువంటి ఆయన ఇప్పటికి నాకు 85 ఏళ్ళు. ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి వారిలో అందరూ కూడా అరణ్య మార్గంలోనే రాలిపోయారు. కానీ 2 మాత్రం ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించారు. వారిలో కాలేబు, యెహోషువ ఉన్నారు. ఈ అరణ్య మార్గంలో 45 సంవత్సరాలు నడిపించినటువంటి ఆ దేవుడు. అరణ్య మార్గం అంటే లోకాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది, చీకటిని జ్ఞాపకం చేస్తూ ఉంది, మనిషి యొక్క ఒంటరితనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అరణ్య మార్గంలో ప్రయాణం అని అంటే వెళ్ళేటువంటి వారికి సరైనటువంటి దారి తెలీదు. ఎడారులుంటాయి, కొండలుంటాయి, ప్రతికూలమైన పరిస్థితులుంటాయి, ఆహారం లభించదు, నీరు ఉండదు, ఉండటానికి సరైనటువంటి నీడనిచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈ అరణ్య ప్రయాణంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అరణ్య మార్గంలో దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలీలను నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన తన రెక్కల నీడన వాళ్ళని నడిపించుకుంటూ ఎలా ఆయన ముందు నడిచాడో వాళ్లకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాలేబు గారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 40 ఏండ్ల నుండి ఆయన ఈ యొక్క అరణ్య మార్గంలో ఆయన ఎలా నడిపించాడు, ఆయన యొక్క కాపుదలను మేము చూసాం, ఆయన యొక్క సంరక్షణను మేము చూసాం. ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా, నేను అప్పటి బలం ఎంతో ఉందో ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తోడుగా ఉంటే ఆయన మనలను సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి దేవుడు ఆయన. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి నడక రానప్పుడు మనం వాళ్ళ చేయి పట్టుకుని నడిపిస్తాం. వాళ్ళు చక్కగా అడుగులు వేస్తారు, వాడికి కొంచెం నడకొస్తుంది. నడకొచ్చిన తర్వాత వాళ్ళు మన చేయి విడిచిపెట్టేస్తారు. ఇక వాళ్ళకిష్టమైనటువంటి స్థలాల్లోకి పరుగెడతా ఉంటారు. వాళ్ళు ఇంకా కొంత ఎదుగుతారు, వయసు వస్తుంది. వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ధైర్యం వస్తుంది. జీవితం మీద వాళ్ళకి నేను ఏ పైనైనా చేయగలను, యవనస్తులను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం వస్తుంది వాళ్ళకి. తల్లిదండ్రుల వైపు చూడరు, దేవుని వైపు చూడరు. వాళ్ళ యొక్క అనుకున్నటువంటిది నెరవేర్చుకోవటానికే వాళ్ళు నడిచేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ లోకం అనేటువంటి యొక్క అరణ్యంలో వాళ్ళు వెళుతున్నప్పుడు, దారి తప్పినప్పుడు, పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు వాళ్ళకప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఏమనంటే, అయ్యో నా తల్లిదండ్రులే ఒకవేళ నా ప్రక్కనుంటే నా చేయి పట్టుకుని నడిపించేవాళ్ళు కదా, నేను పడిపోయినటువంటి పరిస్థితిలో అయ్యో అంటూ నన్ను లేవదీసేవారు కదా అని ఆలోచన చేస్తారు. కానీ తల్లిదండ్రులు కొంతకాలమే ఉంటారు, స్నేహితులు కొంతకాలమే ఉంటారు, నేను అభిమానించేవాళ్ళు, నీతో పాటు సంతోషించేటువంటి వారు కొంతకాలమే ఉంటారు. కానీ ఆయన చేతికి అప్పగించుకుంటే, ఆయన త్రోవలను వెంబడిస్తే ఆయన సదాకాలము తోడుగా ఉండేటువంటి దేవుడు, నడిపించేటువంటి దేవుడు. ఆయన మార్గంలో తల్లిదండ్రుల్లాగా విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు. వాళ్ళు
స్నేహితుల్లాగా మేలున్నప్పుడే ఉండి సంతోషం ఉన్నప్పుడే ఉండి తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు ఆయన. నీ దేవుడైన యెహోవా నీ త్రోవలన్నిటిలో నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయనే గనుక తోడుగా ఉంటే ప్రతి పరిస్థితి దగ్గర మనలను సరిచేస్తూ నడిపించేటువంటి దేవుడు. చూడండి, ఆయన సజీవులుగా మనలను నడిపించేటువంటి దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయనట భీకరమైనటువంటి ఎడారిలో మనం చూస్తాం కదా. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం, అరణ్య ప్రదేశములోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడును. ఆయన తోడుగా ఉంటే పాడైనటువంటి ఎడారిలో, భీకర ధ్వని కలిగినటువంటి ఎడారిలో ఒకవేళ మనం చిక్కుకుంటే ఆయన మనలను కనుగొని ఆవరించి తన కనుపాప వలె కాపాడేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఒకవేళ విశ్వాసిగా మనము ఆయనను, ఆయన యొక్క నడిపింపును మనము జ్ఞాపకం చేసుకుంటే, నాటి ఇశ్రాయేలీలకు ముందు వెలుగుగా నడిపించినటువంటి దేవుడు, తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఒకవేళ రక్షించబడినటువంటి నీవు నేను ఆయన తోడుగా ఉంటే ఆయనే మనలను కనుగొనేటువంటి దేవుడు ఆయన. మనం ఆయనను వెదకలేదు, మనం ఆయనను వెంబడించలేదు, మనం ఆయన యొక్క మాటను వినలేదు. కానీ ఆయన భీకర ధ్వని కలిగినటువంటి ఆ యొక్క ఎడారిలో, పారైనటువంటి ఆ యొక్క అరణ్య ప్రదేశంలో ఆయన మనలను కనుగొని ఏం చేశాడంటే ఆయన ఆవరించినటువంటి దేవుడు ఆయన. మనలను రక్షించినటువంటి దేవుడు ఆయన. మన స్థితిని ఒప్పింపజేసినటువంటి దేవుడు ఆయన. మన మార్గములన్నిటిలో తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు ఆయన. కాబట్టి రక్షించబడినటువంటి మనకు ఆయన తోడు ఏ విధంగా ఉంటుందంటే, ఆయనను ఏ విధంగా మనం ఆరాధించవచ్చంటే, అయ్యా త్రోవ తప్పినటువంటి నేను, నిన్ను ఎరుగనటువంటి మార్గంలో జీవిస్తూ ఉన్నటువంటి నేను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి నన్ను నీవు కనుగొన్నావయ్యా, నీవు చూసావయ్యా. ఎడారిలో హాగర్ను చూసినటువంటి దేవుడు, దమస్కు మార్గంలో పౌలును దర్శించినటువంటి దేవుడు, నన్ను దర్శించావు, నన్ను చూశావు. నన్ను చూసి నన్ను ఆవరించి ఆ భీకరమైనటువంటి అరణ్య మార్గంలో నుండి నీవు నాకు తోడుగా ఉండి విశ్వాస మార్గంలో నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. ఆయన మనకు తోడుగా ఉంటే మనము జడియము, బెదరము, నిబ్బరము కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి ఆయన తోడు మనలను సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటిది, సరైనటువంటి మార్గంలో నిలకడగలిగి మనలను దారి చూపించేటువంటి దానిగా ఉంటుంది. కాబట్టి నీవు నన్ను సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. అంతేకాదు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఇక్కడ ఉంటుంది కదా, అరణ్య మార్గమందు పుట్టిన వారు వాళ్ళకు తెలీదు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు తెలీదు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు వాళ్ళకి తెలీదు, వాళ్ళకు సున్నతి లేదు. దేవుడు అంటా ఉన్నాడు కదా, అరణ్య మార్గంలో పుట్టినటువంటి నీ పిల్లలకు నీవు ఏం చెప్పాలంటే దేవుని మార్గాలను గురించి నువ్వు చెప్పాలి. అంతేకాదు ఆయన ఎలా పోషించాడో నీ పిల్లలకు నువ్వు చెప్పాలి అంటా ఉన్నాడు.
నిర్గమకాండం 16వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, నిర్గమకాండం 16వ అధ్యాయం 32వ వచనం. నిర్గమకాండము 16:32 నేను చదువుతున్నానండి. మరియు మోషే ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారము మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానిలో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. అరణ్యములో ఆయన పోషించినటువంటి పోషణను రేపటి దినాన మీ పిల్లలు తెలుసుకోవాలి అనంటే ఓమేరు పట్టేటువంటి పాత్రలో మీరు ఆ మన్నాతో నింపండి. ఓమేరు అంటే 2 సేర్ల పరిమాణం కలిగిన దాంట్లో 10వ వంతు భాగాన్ని ఓమేరు అంటారట. కాబట్టి రేపటి దినాన నీ పిల్లలు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క పోషణను గూర్చి ఒకవేళ ప్రశ్నిస్తే ఏది జ్ఞాపకం చేస్తుందంటే, ఓమేరుతోలో నింపబడినటువంటి ఆ యొక్క మన్నా పాత్ర ఆ యొక్క మందసంలో ఉంచబడింది. రేపటి దినాన వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఈ పాత్ర ఉంచబడింది అని అంటే, 40 సంవత్సరములు అరణ్యములో ఆయన దేవదూతలు తినేటువంటి ఆహారంతో పోషించినటువంటి దేవుడు అని రేపటి దినాన నీ పిల్లలకు నీవు చెప్పాలి. ఆయన యొక్క పోషణను గురించి నువ్వు మీ పిల్లలకి చెప్పాలి. ఆయన యొక్క నడిపింపును గురించి నువ్వు చెప్పాలి. ఎందుకంటే దినాలు గడుస్తూ ఉన్నాయి. తరువాత చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథాల్లో కనిపిస్తుంది మనకి, దేవుని ఎరగనటువంటి తరం వచ్చేస్తూ ఉంది. ఒకవేళ ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. దేవుని భయం లేనటువంటి తరం మనం చూస్తూ ఉన్నాం. విధేయతను కనపరచనటువంటి తరాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది మా శక్తి, మా యొక్క జ్ఞానం చేత మేము సంపాదించుకుంటున్నాము, మమ్ములను మేము పోషించుకుంటున్నాము అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నటువంటి తరాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని సెలవు లేక నీ కష్టార్జితాన్ని ఒకవేళ నువ్వు తెచ్చుకోవచ్చు, వండుకోవచ్చు, కానీ నువ్వు వండుకున్నటువంటి తినే స్థితి కూడా మనకు ఒకవేళ లేకపోవచ్చేమో. ఆయన పోషణే లేకపోతే, ఆయన యొక్క ఆజ్ఞే లేకపోతే, ఆయనే మనకు సెలవు ఇవ్వకపోతే, కాబట్టి రేపటి దినాన నీ పిల్లలకు దీనిని జ్ఞాపకం చేయి. ఓమేరులో ఆ యొక్క మన్నాను పెట్టు, ఆ యొక్క మందసంలో ఉంచు. వాళ్ళు దేవుడు ఎలా పోషించాడో అనేటువంటిది వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు అంటా ఉన్నారు. నాటి ఇశ్రాయేలీలను తన యొక్క మన్నా చేత పోషించినటువంటి దేవుడు, కానీ మనలను ఆయన శారీరకంగా పోషిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆత్మీయంగా కూడా ఆయన మనలను పోషిస్తున్నటువంటి వాడు. ఆయన శారీరకంగా కావలసినటువంటి ప్రతి అక్కరను తీరుస్తున్నటువంటి దేవుడు. అంతేకాదు ఆత్మీయంగా మనము ఎదగటానికి, ఆయన యొక్క అడుగుజాడల్లో నడవటానికి వాక్యము అనేటువంటి ఆ యొక్క జీవాహారాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనంలో ఒక మాట ఉంది, అరణ్యంలో వారు ఆహారమును మన్నాను తినినప్పటికీ వాళ్ళు ఏమైపోయారంటండి? మరణించారు. వాళ్ళు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పటికీ అరణ్యంలో వారు ఆహారాన్ని తీసుకున్నప్పటికీ కూడా మరణించారు. కానీ మనకి ఎలాంటి మన్నాను ఆయన ఇస్తా ఉన్నాడంటే చూడండి, 6వ అధ్యాయం 35వ వచనంలో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం.
ఆయన అంటా ఉన్నాడు కదా, జీవాహారమును నేనే. ఈ ఆహారమును తినివాడు ఎన్నటికి ఆకలిగొనడు. ఆయన నా శరీరమును తిని నా రక్తమును త్రాగి అంటా ఉన్నాడు ఆయన. వాళ్ళకిచ్చింది ఆకాశము నుండి కురిపింపబడినటువంటి మన్నాతో 40 సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు నిన్ను నన్ను పోషించటానికి ఆకాశమును, సింహాసనాన్ని, తండ్రి కుడిపార్శ్వాన్ని విడిచి ఈ భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన. వచ్చి అంటా ఉన్నాడు, నేనే జీవాహారాన్ని, నేనే జీవజలం యొక్క దారాలను, నేను ఈ ఆహారాన్ని తినేటువంటి వాడికి ఇంకా ఎన్నడూ కూడా ఆకలి కొనడు ఆయన. అవును కదా, మరి ఆయన పోషణను చూశారు వాళ్ళు, ఆయన వాళ్ళ సంరక్షణను చూశారు. మనము చూస్తూ ఉన్నాం. వాక్యం అనేటువంటి ఆహారం చేత మనలను దినదినము కూడా నింపుతున్నటువంటి దేవుడు ఆయన. వాక్యం అనేటువంటి యొక్క ఉదక స్నానం చేత మనలను పరిశుద్ధపరుస్తున్నటువంటి దేవుడు ఆయన. మన యొక్క పాపాన్నంతటినీ కూడా కడుగుతున్నటువంటి దేవుడు ఆయన. మన పోషణకర్త అయినటువంటి దేవుడు ఆయన. మా పితరులను మన్నాతో పోషించినటువంటి దేవుడు అయ్యా అని ఒకవేళ ఇశ్రాయేలీలు ఆ దినాన్న ఆయనను ఆరాధించవలసి ఉండవచ్చు. కానీ మనమేమని ఆరాధించవచ్చు అంటే, అయ్యా జీవాహారమైనటువంటి నీవే నీ వాక్యం ద్వారా ప్రతిదినము నన్ను నింపుతున్నటువంటి దేవుడు అయ్యా, నన్ను పోషిస్తున్నటువంటి దేవుడు అయ్యా. నాలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యాన్ని, ప్రతి పాపాన్ని, డాగును కడిగి నన్ను ఆత్మీయంగా ఎదగటానికి నీ జీవాహారంతో నింపుతున్నటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. ఆయన నడిపించేటువంటి దేవుడు, ఆయన మనలను పోషించేటువంటి దేవుడు. అంతేకాదు, మూడవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఆయన నడిపించేవాడే కాదు, పోషించేవాడే కాదు. ఇక్కడ అంటా ఉన్నాడు కదా, అరణ్యములో ఐగుప్తులో ఆయన సూచక క్రియలను చేసినటువంటి దేవుడు. ఎన్నో 10 తెగుళ్ళ చేత ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుడు వాళ్ళ కళ్ళ ముందు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను చేసినటువంటి దేవుడైన. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, ఆయన మార్గము సముద్రములో ఉన్నవి. ఆయన సూచక క్రియలు చేసినటువంటి దేవుడు ఆయన. అగ్ని స్తంభంలో ఉండి ఇశ్రాయేలీలకు వెలుగుగా ముందు నడిచాడు. మేఘస్తంభాన్ని అడ్డుపెట్టి ఆ యొక్క ఫరో సైన్యాన్ని ఎదరకు రానీకోకుండా చేసినటువంటి దేవుడు. నేడు చూస్తున్నటువంటి ఈ యొక్క ఫరో సైన్యం రేపటి దినాన మీరు చూడటానికి ఉండరు అని ఇశ్రాయేలీలతో సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఈ లోకం అనేటువంటి అరణ్యంలో మనము కూడా అపవాది చేత తరమబడతా ఉన్నాం. మన స్వకీయ దురాశల చేత తరమబడతా ఉన్నాం. అపవాది యొక్క ఆలోచనల చేత తరమబడతా ఉన్నాం. ఇలా తరమబడతా ఉన్నప్పుడు మనకు ఆయన ఎన్నిసార్లు ఆయన మనలను ఆ యొక్క అపవాది యొక్క బారి నుండి, వాడి యొక్క శక్తి నుండి మనలను విడిపించినటువంటి సందర్భాలు ఎన్ని లేవు. ఎన్నిసార్లు వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించుంటాం,
ఎన్నిసార్లు మందిరం మీద కలిగి ఉంటాం, ఎన్నిసార్లు సేవకుల మీద కలిగి ఉంటాం, ఎన్నిసార్లు దేవుని మీద సణిగుంటాం. ఇవన్నీ మన స్వభావాలే. కానీ ఆయన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన కార్యాలను చేయటం మాత్రం ఆయన మానలేదు. ఆయన నాడు ఇశ్రాయేలీయులకు తన సూచక క్రియలను, తన మహిమను కనపరిచినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన అనేకమైనటువంటి సూచక్రియలను చేసినటువంటి దేవుడు ఆయన. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది కదా, యాజకులు మందసాన్ని పట్టుకుని వారి యొక్క పాదములు యోర్దాను నీళ్లను తాకగా పారుతున్నటువంటి యోర్దాను నది అట ఏకరాశిగా నిలిచిందట. ఒకవేళ మన జీవితాల్లో భయం గొలిపినటువంటి సంఘటనలు, మనను కుంగజేసినటువంటి పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆత్మీయంగా పడిపోయినటువంటి పరిస్థితులు, వీటన్నిటి మధ్య మనము చిక్కుకున్నప్పుడు ఆయన తన మహిమను కనపరిచినటువంటి సంఘటనలు మన జీవితంలో ఎన్నుంటాయి. మనము పడిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఆయన మనను విడిచిపెట్టక ఆయన తన యొక్క మహత్తు గల మాట చేత మనలను మరలా తిరిగి లేపినటువంటి పరిస్థితులు ఎన్నుంటాయి మన జీవితంలో. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు అని అంటే, మనం ఆలోచన చేస్తే రక్షించబడిన దగ్గర నుండి ఎన్నిసార్లు మన పాదాలు తొట్టిల్ని, మన ఆలోచనలు తొట్టిల్ని, మన యొక్క ప్రవర్తన తొట్టిల్లింది, మన యొక్క విశ్వాసము అవిశ్వాసంగా, అల్ప విశ్వాసంగా మారినటువంటి సంఘటనలు ఎన్ని లేవు. వీటన్నిటి దగ్గర ఆయనే మరలా నిలబడి మనలను నిలబెట్టినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసినటువంటి సూచక క్రియలు మన జీవితంలో, మన కుటుంబంలో ఎన్నుంటాయి. వాళ్ళు చూశారు, వాళ్ళు అనుభవించారు, కానీ ఆయననంట పరిశోధించారంట. వాళ్ళు ఆయనను మరి ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఆ దినాల్లో వాళ్ళు ఉంచలేదు, మనం కూడా ఉంచట్లేదు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. పాపిని పరిశుద్ధునిగా చేశాడు ఆయన. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది మన జీవితంలో? ఒకప్పటి మన బ్రతుకుని జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పటి మన ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుంటే, రక్షింపబడిన తర్వాత మన యొక్క ప్రవర్తనను, మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనమేనా? మన మాటేనా ఇది? మన ప్రవర్తనేనా? మనకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇది మన వలన కలిగినటువంటిది కాదు, ఆయనే తన యొక్క ఆశ్చర్య కార్యాన్ని, సూచక క్రియలను మన జీవితంలో చేశాడు. కాబట్టి ఇలా ఇదే నాన్న ఆయనను, ఆయన యొక్క మందిరంలో మనము ఆరాధించగలుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఆయన సూచక క్రియలను చూచి కూడా నమ్మలేదు. కానీ ఆయన మన బ్రతుకును మార్చటం ద్వారా, మనలను రక్షించటం ద్వారా, మనలను పాపము నుండి విడిపించటం ద్వారా ఆయన ఏం చేశాడంటే తన యొక్క మహిమను మన ఎడల కనపరిచినటువంటి దేవుడు ఆయన. అయ్యా, నీ మహిమని నా ఎడల కనపరచకపోతే నేను ఇంకా ఆ పాపంలోనే మ్రగ్గిపోయి ఉండేవాడిని అని మనము ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మనలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇంతకాలం ఆయన మనలను విడిచిపెట్టుకోకుండా తోడుగా ఉండి మనలను నడిపిస్తున్నటువంటి దేవుడయ్యా అని మనం ఆయన ఆరాధించవచ్చు. నీవు మా పోషణకర్తమైనటువంటి దేవుడు అయ్యా. భౌతికంగా మమ్మలను పోషిస్తున్నావు, కానీ ఆత్మీయముగా దినదినము నీ యొక్క జీవాహారం చేత మమ్మలను పోషిస్తూ ఉన్నావు. ఆత్మీయంగా మేము ఎదగటానికి నీ యొక్క జీవాహారము మాకు సహాయం చేస్తుందయ్యా. ఒకవేళ
ఈ జీవాహారమే లేకపోతే మేమేమైపోయేవాళ్ళం అంటే ఆత్మీయంగా ఇంకా చచ్చినటువంటి స్థితిలోనే ఉండేవాళ్ళం. అలా కాకోకుండా నీ జీవాహారం చేత మమ్మలను పోషిస్తున్నటువంటి దేవుడు అయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. అంతేకాదు ఇశ్రాయేలీలు ప్రజలకే కాదు ప్రభువా, నా జీవితంలో కూడా అనేకమైనటువంటి సూచక క్రియలు, నీ మహిమను కనపరిచేటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడవు కాబట్టి ఈ దినాన నీ సన్నిధిలో నేను ఆరాధించగలుగుతున్నానయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చినటువంటి దానిని బట్టిని గాయండి, ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు, ఆయన పోషించేటువంటి దేవుడు, ఆయన సంరక్షించేటువంటి దేవుడు, ఆయన తన ఆశ్చర్య కార్యాలను మన ఎడల నిరూపించేటువంటి దేవుడు అని ఆరాధిద్దాం. కళ్ళు మూసుకోనండి, ఆరాధన చేద్దాం.